అధికారులు గోల్డ్ షాప్లే టార్గెట్ గా రైడ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బంగారం కొనుగోలులో అక్రమాలు, ట్యాక్స్ చెల్లింపులలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలతో పెద్ద ఎత్తున ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బిగ్ 7లో మనం నెక్స్ట్ చూడబోతున్న టాపిక్, మోదీ 3Dలో కనిపిస్తున్నారా ట్రంప్కి? సోషల్ మీడియాలో వరుసగా మోదీ గురించి పోస్టులు, ఫోన్ కాల్స్, బర్త్డే విషెస్ అన్నీ గమనిస్తూ ఉంటే అర్థమవుతున్నది ఒక్కటే, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన పిఎం మోదీని కాకపడుతున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ట్రంప్ వైఖరి చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. మోదీ విషయంలో ట్రంప్ తీరు మారటానికి కారణం ఏంటి అనే చర్చ జరుగుతుంది. చూద్దాం. అగ్రరాజ్యం అధినేతనని విర్రవీగే డొనాల్డ్ ట్రంప్ ఇండియా విషయంలో కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ట్రంప్, మోదీ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం చూస్తుంటే అంతర్జాతీయ స్థాయిలో కొత్త రకమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు, ప్రధాని మోదీకి చేస్తున్న ఫోన్ కాల్స్, పుట్టినరోజు శుభాకాంక్షలు, ఫోన్ కాల్ తరువాత వేసిన ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ట్రంప్ మోదీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత్తో సత్సంబంధాలకు, వాణిజ్య ఒప్పందానికి అమెరికా ప్రయత్నిస్తోన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. పైగా అమెరికా టీం కూడా ఇండియాలోనే ఉంది. మోదీ కూడా మిత్రుడైన ట్రంప్ అని సంబోధిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మీలాగే నేను కూడా మన రెండు దేశాల సమగ్ర సంబంధాలను, ప్రపంచ విషయాల్లో భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానంటూ ట్వీట్ చేశారు మోదీ. నా ఫ్రెండ్తో అద్భుతమైన ఫోన్ కాల్ సంభాషణ జరిపానని, ఆయనెంతో బాగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. నరేంద్ర, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మీరిస్తున్న సహకారానికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు ట్రంప్. జూన్ 17 తర్వాత ట్రంప్, మోదీ మధ్య ఇదే తొలి ఫోన్ కాల్. రష్యా నుంచి భారత్ తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకుంటోందని అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ 50% సుంకాలు విధించారు. దానికి తోడు ఆపరేషన్ సింధూర్ ని ఆపిన క్రెడిట్ తనదేనని ప్రచారం చేసుకున్నారు. ఈ వాదనను భారత్ ఎన్నోసార్లు ఖండించింది. ఇక ట్రంప్ సుంకాల విధింపుతో రెండు దేశాల మధ్య ఎన్నడూ లేని స్థాయిలో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా ఒత్తిళ్లకు భారత్ ఎంతకు తలొగ్గకపోవడంతో ట్రంప్ వైఖరి మారింది. తనకు మోదీ మంచి మిత్రుడని, వాణిజ్య చర్చల కోసం మాట్లాడేందుకు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. మోదీతో స్నేహపూర్వక సంబంధాలతో తిరిగి నెలకొల్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే సంకేతాలను పంపుతున్నారు ట్రంప్. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియా రష్యాకు మద్దతిస్తోందని ట్రంప్ విమర్శించారు. కానీ ఇప్పుడు మోదీకి ఫోన్ చేసి ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి ఇండియా మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇదే రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను తగ్గించుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఒక రకంగా ట్రంప్ తన రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోంది. మోదీ కూడా భారత్, అమెరికా సంబంధాలు మరింత పటిష్టం కావాలనే లక్ష్యంతో స్పందిస్తున్నారు.